హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిల్కీ మిట్టపల్లి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ లొకేషన్ చూడండి, పచ్చని వాతావరణం ఢిల్లీలో, మా ఇంటి వెనకాల. ఇంత పచ్చటి వాతావరణంలో అలా మిల్కీ ఎలా ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇంత చక్కటి వాతావరణం కూడా ఊర్లలో కూడా చాలా అరుదు. ఢిల్లీలో ఇంత చక్కటి వాతావరణం మా ఇంటి వెనకాలే ఉంటుంది. ఇంత పచ్చని వాతావరణం మధ్య నుంచి ట్రైన్స్ కూడా వెళ్తుంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా స్పెండ్ చేస్తే. ఇంటి ముందు సైడు రోడ్స్ ఉంటాయి, కానీ అటంతా పొల్యూషన్ ఉంటుంది. ఢిల్లీలో అసలు చాలా పొల్యూషన్. అందుకే మేము ఇంత పచ్చటి వాతావరణం ఉండాలి అనేసి ఇక్కడ స్టే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో లొకేషన్. ఇంత పచ్చడి వాతావరణం విలేజ్లలో కూడా ఈ మధ్యకాలంలో దొరకడం లేదు. రైనీ సీజన్ కాబట్టి ఎంత చక్కగా గ్రీనరీగా ఉందో చూడండి. ఎంత స్ట్రెస్సబుల్గా ఉన్నా కూడా ఇలాంటి చక్కటి వాతావరణంలో 10-20 మినిట్స్ అట్లా స్పెండ్ చేస్తే చాలా మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. రానున్న రోజుల్లో ఇంత పచ్చటి వాతావరణం కోసం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఢిల్లీలో అయితే ఇప్పుడే అసలు గాలి స్వచ్ఛమైందిగా ఉండదు, వాటర్ అలానే ప్రతిదీ పొల్యూషనే. చూడండి, ట్రైన్ వెళ్తుంది. ఇలాంటి పచ్చటి ప్రకృతి నడుమ నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలాంటి నేచర్ని ఆస్వాదించాలంటే కూడా ఈ కాలంలో చాలా కష్టం. అంతా పొల్యూషన్ మయమైపోయింది. ఇంత చక్కటి వాతావరణాన్ని చూసి మీరు కూడా ఆస్వాదించండి ఫ్రెండ్స్. ఢిల్లీ అంటేనే అంత పొల్యూషన్ మయం కదా. ఇంత చక్కటి వ్యూ ఉంటుందా అని కూడా అనిపించవచ్చు, కానీ నేను కూడా ఇంత చక్కటి వ్యూ ఉంటుందా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇలా కూడా ఢిల్లీలో మధ్య మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ట్రైన్ మధ్యలో నుంచి వెళ్తూ ఉన్న కొద్దీ చూడాలనిపించే విధంగా. మిల్కీ చూడండి, ఆడుకోవడానికి వెళ్తుంది, వాకింగ్ చేస్తుందంట. వర్షం పడేసరికి ఇంకా గ్రీనరీగా అయిపోయింది, అందుకే ఈ వ్యూ క్యాప్చర్ చేశాను. ఇలాంటి నేచర్లో ఆడుకొని ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు ఫ్రెండ్స్, ఎవరికైనా ఉంటుంది. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది, ఇలాంటి వ్యూ ఉండాలి, అందులో ఎంజాయ్ చేయాలి అనేసి. సో మేము అదృష్టం కలిసి వచ్చి మేము తీసుకున్న దగ్గర అయితే బ్యాక్ సైడ్ ఇంత మంచి వ్యూ అనేది ఉంది. మాకు క్వార్టర్ అలాట్మెంట్ కూడా అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ చాలా బాగా నచ్చింది వ్యూ అనేది, నేచర్ చాలా బాగా నచ్చింది. ఢిల్లీకి వచ్చాక చాలా వాల్యూ తెలిసింది, చెట్ల వాల్యూ, ఈ పొల్యూషన్ వల్ల స్వచ్ఛమైన గాలి వాల్యూ, స్వచ్ఛమైన నీరు వాల్యూ ఢిల్లీకి వస్తే కానీ తెలియలేదు. ఊర్లో ఉంటే వీటి వాల్యూ అసలు తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి చెట్ల వాల్యూ, గాలి వాల్యూ, నీరు వాల్యూ తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రాను రాను అసలు చెట్లను పెంచడం కంటే పెంచిన చెట్లు ఎదిగిన కొన్ని సంవత్సరాల కొద్ది ఎదిగి పెద్దవైన వృక్షాలు కూడా నరికేస్తున్నారు. కానీ చెట్ల వాల్యూ ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్రెండ్స్. తెలియకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఎలా అయితే తాగే వాటర్ కొనుక్కుంటున్నామో ఫ్యూచర్లో పీల్చుకునే స్వచ్ఛమైన గాలి కూడా కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో. మేబీ నాకైతే ఢిల్లీకి వచ్చాక అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటికి ఒక మనిషికి 4 వీలరు 2 వీలరు అలా అని వెహికల్స్ పెరిగాయి, మొబైల్స్ పెరిగాయి, కానీ చెట్లు మాత్రం పెరగడం కాదు, ఉన్నవే తరిగిపోతున్నాయి నరికేయడం వల్ల. అందుకనేసి నేచర్ని ఆస్వాదిస్తే అసలు ఎలాంటి మెంటల్లీగా డిస్టర్బ్ అయినా, ఎలాంటి మైండ్ పరంగా సిక్ అయిన వాళ్ళైనా కూడా కోలుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయని నమ్ముతా నేనైతే.
డైలీ ఒక 20-30 మినిట్స్ పీస్ఫుల్గా ఇలా స్పెండ్ చేస్తే ఈజీగా మెంటల్లీగా ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే రికవరీ అయిపోతారు. ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవుతారని నేను చెప్పట్లేదు, జస్ట్ మెంటల్లీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారైనా కూడా టెన్షన్స్ అన్నీ కాస్తంత రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి ఎలా అయితే వెహికల్స్ని మనం కొనుక్కోవాలనే డ్రీమ్తో ఉంటామో చెట్లను కూడా అలా మన ఇంటి సరౌండింగ్స్లో చెట్లను పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, అందరము అలా అనుకుంటూ పెట్టుకుంటూ వెళ్తే ఎవరికి కావాల్సిన ఆక్సిజన్, ఎవరికి కావాల్సిన నీడ, ఎవరికి కావాల్సిన నేచర్ వాళ్ళకి దొరుకుతుంది అని నా ఫీలింగ్. నేచర్ని కూడా ఆస్వాదించాలంటే రాను రాను మనీ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందేమో అలా కనుక చేయకపోతే. కానీ నేచర్ అనేది చాలా అవసరం హ్యూమన్ బీయింగ్కి. సో సేవ్ ద వాటర్, సేవ్ ద ట్రీస్. మిల్కీ చూడండి వర్షం పడుతుంటే ఎలా ఆస్వాదిస్తుందో. ఊర్లో కూడా అసలు ఇంత మంచి నేచర్ దొరకదేమో. మేబీ ఊర్లలో కూడా చెట్లని పెంచడం వల్ల దోమలు, ఈగలు, కోతులు అనేసి క్లీన్ చేసేసుకొని సిమెంట్తో నీట్గా వేయించుకొని అలా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు బిల్డింగ్స్. కానీ ఇలా మా ఓనర్స్ అయితే డైలీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు ఈ చెట్లకి, లేకపోతే ఇంత నీట్గా అయితే ఉండవు. డైలీ వాళ్ళు గ్రాస్ తీసేసి వాటర్ పోసి వర్షం రానప్పుడు వాళ్ళని ఫార్మింగ్ చేస్తున్నారు. కాబట్టే ఈ హోమ్కి దగ్గరలో ఇంత మంచి గ్రీనరీ ఉంది. అంతటా ఇలా అయితే ఉండదు. ఢిల్లీ అసలు ఎలా ఉంటుందో న్యూస్లో వినుంటాం. ఢిల్లీ అంటేనే పొల్యూషన్ అంటేనే ఢిల్లీ మన ఇండియాలో నెంబర్ 1 సిటీ పొల్యూషన్లో. ఓన్లీ మా ఇంటి సరౌండింగ్లో మాత్రమే ఇంత అందమైన నేచర్ ఉంది. ఎందుకంటే ఫార్మింగ్ కూడా అవసరం, దానికి చెట్లకి తగిన వాటరు, అవసరానికి తగిన ఎరువులు, మందులు అవి వేస్తూ ఇలా పెంచుతున్నారు. దాని పక్కనే ట్రాక్ ఉండడం వల్ల రెండిటికి సరిగ్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే ఈ నేచర్ మధ్య నుంచి ట్రైన్ వెళ్ళడం అలా చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి లాస్ట్ వరకు మిల్కీ ఎలా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉందో. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిల్కీ మిట్టపల్లి వ్లాగ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లాస్ట్ వరకు మాత్రం చూడడం మర్చిపోకండి ఫ్రెండ్స్.